హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకటి సికి బ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు పెట్టిన వీడియోలో కొంతమంది అడిగారనమాట, మీ పూజ గదిలో స్వామివారిని ఎలా పూజిస్తారని. మేమైతే ఇలా దేవుని ఫోటో కానీ పెట్టి స్వామివారిని పూజిస్తాము, గురప్ప స్వామిని. కొంతమంది వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక విగ్రహం లాగా పెట్టేసుకొని వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినా అక్కడే స్టార్ట్ చేస్తారనమాట. మేము అలా కాదు, మేము పుట్టు వెంట్రుకలు తీసుకోవాలన్నా ఏదన్నా స్వామికి సంబంధించి చేసుకోవాలన్నా గురప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటాము. కార్తీక మాసం కదా, మేము ఏదైనా కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నాము. మహానందికి రెగ్యులర్గా వెళ్తుంటాము. ఈసారి వచ్చేసి మా ఇంటి దేవుడికి వెళ్తాము. అందులోనూ పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత ఒకసారి మా ఇంటి దేవుడు వెళ్ళి రావాలి, అక్కడ నిద్ర కూడా చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకని ఈసారి కార్తీక మాసంలో సండేని గురప్ప స్వామి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నైట్ నిద్ర చేసి మండే అక్కడ స్వామిని దర్శించుకొని ఇంటికి రావాలనుకున్నట్టే సండే బయలుదేరామన్నమాట. సండే కొద్దిగా ఎర్లీగానే బయలుదేరాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అందులోనూ కొద్దిగా వర్షం పడుతుంది అని కొన్ని న్యూస్ వచ్చాయన్నమాట. అందుకని మేము ఎర్లీగానే బయలుదేరాము. ఈవినింగ్ 4కి అలా వచ్చాము, 4:30కి అలా వచ్చిన తర్వాత మేము రూమ్ కోసమని వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ రూమ్ బుకింగ్ చేసామన్నమాట. ఫోన్ నెంబర్ ముందుగానే ఉండేది, సో దాని ద్వారా రూమ్ బుకింగ్ చేసాము. అతను లేడు, సో అతని కోసం వెయిట్ చేస్తున్నాము. అంతవరకు పిల్లల్ని ఇక్కడ పార్క్లో ఆడిపిస్తున్నాను. చూసారు కదా, ఇది గురప్ప స్వామి అమ్మవారి టెంపుల్. ఇది ఇటు సైడ్ వచ్చేసి గురప్ప స్వామి టెంపుల్కి ముందరే రూమ్ బుకింగ్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో అతను లేడు, కొద్దిసేపు వెయిట్ చేస్తాము. ఆ తర్వాత అతను వచ్చారనమాట. సో ఆ తర్వాత మేము రూమ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు కొత్తగా రూమ్స్ వచ్చాయి, కానీ ఇంతకు ముందు అయితే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న చెట్ల కిందనే స్టే చేసేవాళ్ళంట. అక్కడే వండుకొని తినేసి ఆ తర్వాత వాళ్ళ విలేజెస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రూమ్స్ కట్టించారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు రూమ్స్ తీసుకొని రూమ్స్లో ఉంటున్నారు. అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే మనం మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి రూమ్స్లో అయితే మనం కానీ పిల్లలు కానీ సేఫ్టీగా ఉంటారు. ఇంతకు ముందు అయితే రూమ్స్ లేవు కదా, అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా 100 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళ పేరు మీద చెట్టు నాటేవారు. అలా ఇక్కడ చెట్లని నాటారని చెప్తున్నారనమాట. ఫైనలీ రూమ్ కీస్ అయితే తీసుకున్నాము, కానీ ఇంత ఎర్లీగా రూమ్లోకి వెళ్ళి ఏం చేయాలని ఇక్కడే కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని ఇక్కడ గుడి చుట్టూ అంతా చూస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి గురప్ప స్వామి టెంపుల్, దీన్ని రౌండ్ వేసుకొని ఒకసారి చూసేద్దామని వెళ్తున్నాము. పక్కనే కొద్దిగా వాటర్ ఫాల్ లాగా వాటర్ వస్తుంది, అన్నీ చూపిస్తాను, క్లియర్గా చూసేయండి. దీని పక్కనే చెరువు కూడా ఉంది, అది కూడా చూస్తాను, చూసేయండి. ఇదే అనమాట గురప్ప స్వామి టెంపుల్. మనం పక్కనే చెరువు ఉందన్నాం కదా, చెరువు గట్టున ఉన్నాము, కిందన గురప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. చూస్తున్నది వచ్చేసి మాడి చెట్టు అనమాట. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ చెట్లకు కాయలు కాసేవంట, చాలా టేస్టీగా ఉండేవి. చాలామంది చీలకర్ర మామిడి అంటారు కదా, చిన్నగా ఉంటాయి, పీచుగా ఆ చెట్లు అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ 100 years ఉంటాయి ఈ మాడి చెట్లకి. వాటర్ బాటిల్ హాయ్ మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట. చాలా స్పేసియస్గా ఉంటుంది, బెడ్ కూడా ఉంటుంది, 3 chairs కూడా ఉంటాయి. బెడ్ వచ్చేసి 6x6 అండ్ విండోస్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్గా కట్టారో చూడండి, మనం ఎంత తీయాలన్నా అసలు రావన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఒక వాష్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మేము పుట్టు వెంట్రుకలు తీసిన
చేసినప్పుడు నీకు సరిగ్గా చూపించలేదు కదా, కింద వచ్చేసి వంట వండుకోవడానికి ఒక హాల్ ఉంటుంది, అలాగే భోజనాలు వడ్డించడానికి ఇలా ఒక హాల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి భోజనాలు వడ్డించే హాల్, దీని పక్కనే ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి వంట వండుకోవడానికి అనమాట. మనకు వర్షం పడినా ఎండ వచ్చినా కూడా ఇక్కడ వంట వండుకోవచ్చు, ఇటు సైడు భోజనాలు అనేవి వడ్డించవచ్చు. ఆల్మోస్ట్ ఒక 70 to 100 మెంబర్స్కి ఒకేసారి భోజనాలు అనేవి పెట్టచ్చు. పైన వచ్చేసి రూమ్స్ ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మాకు వచ్చేసి వర్షం పడినా కూడా మేము ఈ రూమ్స్ తీసుకోవడం వలన చాలా బెనిఫిట్ అయిందనమాట పుట్టు వెంట్రుకల టైంలో. ఫైనల్గా రూమ్కి వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేసేసి మళ్ళీ కిందికి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది, పిల్లలకు ఆకలిస్తుంది కదా, మేము కూడా ఏదైనా తిందామని కిందికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం ఉంటుంది అనమాట. మనం ముందుగా వెళ్తే కనుక వాళ్ళు టైమింగ్స్ చెప్తారు. ఇక్కడ వచ్చేసి 7:30కి నైట్ భోజనం పెడతారు. మేము 7కి అలా వచ్చాం కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉంది, అందుకని పిల్లల్ని ఇలా పార్క్లోనే ఆడిపించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి లైట్స్ కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట. సో సేఫ్టీ పరంగా ఓకే అనమాట, అందుకని పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటున్నాము. నైట్ వచ్చేసి పప్పు అన్నం పెట్టారనమాట. ఎంత బాగుందంటే వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటుంటే చాలా బాగుందనమాట. సో నేను వీడియో తీయలేకపోయాను కానీ నేనైతే ఫుల్గా తినేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ బావిలో వాటర్తో మనం స్నానం చేసి ఆ తర్వాత స్వామికి దీపం పెట్టడానికి వెళ్ళాలి. సో అందుకని మేము కొద్దిగా లేట్గా వచ్చాము, పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం 6:37 ఆ టైం కల్లా వచ్చామన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నాను కదా బావిలో వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే బావిలో చేపలు కానీ అలాగే తాబేలు కానీ స్టెప్స్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి వైట్ ఫిష్ ఉంది, చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో.
ఫైనల్గా అయితే దేవుని దర్శనం చేసేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. కార్తీక సోమవారం కాబట్టి చాలామంది వస్తారని అనుకున్నాను భక్తులు, కానీ మేము వెళ్ళేసరికి అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. మేము వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత చూస్తే చాలా రద్దీగా ఉందన్నమాట. మొన్నపటికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ చేశారనమాట. ఇక్కడ మేము దేవుని దర్శించుకున్న తర్వాత పైకి వెళ్ళాలని వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి స్వామివారి పటాలు కానీ కుంకుమ ప్రసాదం అన్నీ ఇక్కడ బయట పెట్టి అమ్ముతున్నారనమాట. ఇంతకుముందు వచ్చేసి లోపలే అమ్మేవారు, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి చేంజ్ చేశారు. ఎందుకంటే కార్తీక సోమవారం కాబట్టి ఎక్కువ మంది వస్తారని ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. ప్రసాదం కూడా వచ్చేసి ఇక్కడ పెట్టేవాళ్ళు, కానీ ఇంకొక చోటికి షిఫ్ట్ చేశారు. మేము వచ్చేసి ఇక్కడ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి పుట్టకు వెళ్ళి ప్రదక్షిణ చేద్దామని వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఆ తర్వాత వచ్చి మేము కిందన ప్రసాదం అనేది తీసుకున్నాము. చాలా మందికి అయితే ఇంటి దేవుళ్ళు గురప్ప స్వాములు ఉంటారు. మా ఇంటి దేవుడు వచ్చేసి మైలవరం గురప్ప స్వామి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 2 days టైం స్పెండ్ చేయండి. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఈ గురప్ప స్వామి టెంపుల్ కాకుండా దీనికి దగ్గరలోనే గండికోట ఉంటుంది. అలాగే పరమేశ్వర కోన అని ఇంకొక కోన ఉంటుంది. అలాగే మైలవరం డ్యామ్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది. ఇలా చాలా ప్లేసెస్ దీని చుట్టూ చూడడానికి ఉంటాయి. హ్యాపీగా కపుల్ కానీ ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా ఒక 2 days హాలిడే ట్రిప్ కానీ వేయాలనుకుంటే ఇక్కడికి వేయచ్చు. మేము వచ్చేసి ఇక్కడ పైన పుట్టకు ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకున్నాము. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 9-9:30 అయ్యింది. ఈలోపు పిల్లలకి ఆల్రెడీ బాబుకు పాలు అనేవి ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఇంకొద్దిగా ఆకలి వేస్తుంది కాబట్టి ఇక్కడ నిత్య అన్నదానం చేస్తుంటారు కదా, అన్నదానంలో వచ్చేసి ఇలా కిచిడి, చట్నీ అలాగే పచ్చి పులుసు ఇస్తున్నారనమాట. ఎంత టేస్టీగా ఉందంటే నిజం చెప్తున్నాను, ఏ దేవస్థానం దగ్గర కూడా నేను ఇంత టేస్టీగా భోజనం అనేది చూడలేదు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ అన్నీ కూడా. నాకు తెలిసి 100కి 99 మెంబర్స్కి ఈ ఫుడ్ అనేది కంప్లీట్గా ఇష్టంగానే తింటారు. అంత బాగుంటుంది ఫుడ్. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మార్నింగే బాబు పాలు తాగుతాడు కదా, సో వాడికి ఆకలి వేస్తుంటే నేను బయట పాలు ప్యాకెట్ కొనుక్కొని అక్కడ వంటగదిలోకి వెళ్ళాను అనమాట. పాలు కాంచివ్వండి ఇలా అని. నేను అడగగానే వాళ్ళు కాంచి ఇచ్చారు. అప్పుడు నేను కిచెన్ చూసాను, ఎంత క్లీన్గా ఉందంటే సో చాలా క్లీన్గా ఉందనమాట. చాలా నీట్గా వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్తున్నాం అనమాట. అది నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామని. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా అమ్మకుటి సికి వ్లాగ్స్.